గంగాదాస్, నిన్ను ప్రిన్సిపల్ మేడం పిలుస్తున్నారు. ఆయా వచ్చి చెప్పిన మాటలకు ఎండలో మొక్కలకు గుంట తవ్వుతున్న గంగాదాస్ అదిరిపడ్డాడు. దేనికి అని అడిగాడు ఆయను. ఏమో నాకేం తెలుసు అంటూ ఆమె వెళ్ళిపోయింది. చేతులకు ఉన్న మట్టిని గబగబా బకెట్లో నీళ్లలో ముంచి కడిగేసుకున్నాడు. తలపాగా విప్పి చెమటలు కారుతున్న తన ముఖాన్ని తుడుచుకున్నాడు. వడివడిగా అడుగులు వేస్తూ కారిడార్ చివరనున్న ప్రిన్సిపల్ రూమ్ వైపు వెడుతున్నాడు. అతని మనసులో ఒకటే ఆందోళన. ఏం జరిగింది? మొక్కల గురించా? ఎక్కడైనా నేను పొరపాటు చేశానా? లేక తన పిల్ల ఏమైనా తప్పు చేసిందా? ఎవరినైనా నా కూతురు కొట్టిందా? ఇలా చెయ్యదే. ఏమి జరిగి ఉంటుంది? ఇన్ని రోజులు ఒక్కసారిగా ఎప్పుడు తనని పిలవని ప్రిన్సిపల్ మేడం గారు నన్ను ఎందుకు పిలిచారు అని అడుగులు తడబడుతున్నాయి. గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. చిన్నగా స్ప్రింగ్ డోర్ మీద శబ్దం చేశాడు. అమ్మగారండి అంటూ గొంతుకుతో పిలిచాడు. లోపలికి రా, ప్రిన్సిపాల్ గొంతు అధికారికంగా పిలిచింది. అతనిలో ఒకటే ఆందోళన పెరిగింది. కళ్ళ జోడు పెట్టుకుని, తెల్లని కాటన్ శారీ కట్టుకుని, తెల్లని జుట్టుతో ఉన్న ప్రిన్సిపల్ మేడం గారిని చూడగానే వంగి వంగి నమస్కరించాడు. ఆమె తన టేబుల్ మీద ఉన్న ఒక కాగితం తీసి అతనికి ఇస్తూ, ఇది చదువు అంది. గంగాదాస్ ఉనికిపోయాడు. మేడం, నేను చదువుకోలేదు. నాకు ఇంగ్లీషు రాదు, తెలుగు కూడా రాదు మేడం. ఏదైనా పొరపాటు చేస్తే మన్నించండమ్మా. తప్పు చేస్తే ఇంకొక అవకాశం ఇవ్వండమ్మా. దయగల మీరే పొమ్మంటే నేను ఎక్కడికి పోవాలమ్మా అంటూ దీనంగా గంగాదాస్ అడిగాడు. అతడి కళ్ళలో నీళ్లు ఆగడం లేదు. మీ దయవలను నేను నా కూతురిని ఇక్కడ చదివించుకుంటున్నాను. మీరు పొమ్మంటే నా కూతురికి ఇలాంటి స్కూల్లో నా జన్మలో చేర్చలేను తల్లి. పొమ్మని అనకండమ్మా. అరేరే, ఏదోదో ఊహించుకోకు. మేము నీ పిల్లకి సీటు ఇచ్చింది ఆమె తెలివితేటలు చూసి. నువ్వు మా సిన్సియర్ వర్కరు కాబట్టి ఈ కాగితం నీకు చదువు పెట్టడానికి టీచర్ గారిని పిలుస్తా ఉండు. ఇది నీ కూతురు రాసిన లెటరే. నీకు అది చదివి వినిపించాలి అనిపించి నిన్ను పిలిపించాను. ఇది నువ్వు వినాలి. ప్రిన్సిపల్ గారి పిలుపు విని సరోజా టీచర్ అక్కడికి వచ్చింది. ఆమె ఆ పేపర్ తీసుకొని చదవడం మొదలుపెట్టింది. ఈ రోజు మా క్లాసులో మాతృ దినోత్సవం గురించి వ్యాసం రాయమన్నారు. నేను ఒక పల్లెటూరులో పుట్టాను. అక్కడ ఇప్పటికీ విద్య వైద్య అనేవి రెండు గగన కుసుమాలే. పిల్లల్ని కనడం అంటే ఆడవాళ్ళకు మళ్ళీ పుట్టడమే. మా పల్లెటూళ్ళలో పిల్లల్ని కనలేక పురిటిలోనే చనిపోయే తల్లులు ఎక్కువ మా ఊరిలో. అలాగే మా అమ్మ కూడా నన్ను కంటూ తన కన్ను మూసింది. నన్ను తన చేతుల్లోకి తీసుకోకుండానే, తన దగ్గర పాలు తాగకుండానే పురిటిలోనే చనిపోయింది. నన్ను తన చేతుల్లోకి తీసుకున్నది అప్పటికి ఇప్పటికి మా నాన్న ఒక్కడే. తల్లిని చంపి పుట్టాను అన్నారు చాలా మంది. శనిగొట్టు దానిని అన్నారు. ఎవ్వరూ నన్ను కనీసం ఎత్తుకునేవారు కాదు. నాన్నను మళ్ళీ పెళ్లి చేసుకోమని అమ్మమ్మ, నానమ్మ, తాతలు అందరూ బలవంతం చేశారు. కొడుకును కనమని ఎందరు ఎన్ని రకాలు చెప్పినా నాన్న వినలేదు. ఆ ఊళ్ళో ఉంటే వాళ్ళందరూ అలాగే బలవంతం చేస్తారని, ఉన్న ఇంటిని అన్నిటిని వదిలి నన్ను రోజుల పిల్లలాగా ఎత్తుకొని నా కోసం అన్నీ తానే కావాలని, నా జీవిత ఔన్నత్యం కోసము తనకు అక్కడ ఉన్న అన్ని సౌకర్యాలను వదిలిపెట్టి చేతులతో నా మీద ఉన్న ప్రేమతో నన్ను పెంచాలనే కసితో ఈ పట్టణం వచ్చేశాడు. నాన్న చిన్నప్పుడు నా కోసం ఎన్నెన్ని కష్టాలు పడి ఉంటాడో ఇప్పుడు తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కటే రొట్టె ఉంటే తనకు రొట్టెలు ఇష్టం ఉండవా అనేవాడు. నాకు ఇప్పుడు తెలుస్తుంది, నా ఆకలి తీరితే తన ఆకలి తీరిపోయినట్లు నాన్న అనుకునేవాడు అని. తాను పస్తులు ఉంటూ నాకు తినిపించాడు అని ఇప్పుడు తెలుస్తుంది. తన శక్తికి మించి నాకు ఎన్నో సదుపాయాలు నాన్న కల్పించాడు. నన్ను ఈ స్కూల్లో చదివించడం కోసం నాన్న ఇక్కడ తోటమాలిగా చేరాడు. ప్రేమ, ఆప్యాయత అనేవి అమ్మకు మారు పేర్లు అయితే అవి నేను పొందుతున్నది నాన్న నుండి. సానుభూతి అనేది అమ్మకు నిర్వచనం అయితే మా నాన్నే నాకు అమ్మ. అమ్మకు ప్రతిరూపం త్యాగం అయితే మా నాన్న త్యాగం ముందు అది చాలా తక్కువ. ప్రేమ, ఆప్యాయత, త్యాగం, సానుభూతి ఇలాంటి పదాలకు నిర్వచనం అమ్మ అయితే మా నాన్న అంతకన్నా ఎక్కువ నాకు. మా నాన్న ప్రపంచంలోని అందరి అమ్మల కన్నా గొప్ప అమ్మ. ఈ మాతృ దినోత్సవం సందర్భంగా నేను నా తండ్రికి ఈ ప్రపంచంలోని తల్లిదండ్రుల అందరికన్నా గొప్పవాడిగా సెలబ్రేట్ చేస్తున్నా. ఇంకా ఈ స్కూల్లో ఉన్న తోటమాలి నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటాను. ఈ వ్యాస రచనలో నేను ఫెయిల్ కావచ్చు, నా టీచర్కి ఇది నచ్చకపోవచ్చు, కానీ నిస్వార్థ ప్రేమకు ప్రతిరూపం అయిన నా తండ్రికి ఇది నేను అర్పించే కృతజ్ఞత. ఆ లెటర్ చదువుతున్న సరోజా టీచర్ గొంతులో కన్నీటి దార. వింటున్న ప్రిన్సిపల్ చీర చెంగుతో కళ్ళను తుడుచుకుంది. గంగాదాస్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఏడుపు దిగ్గుమింగుకుంటున్నాడు. ఆ ఏసీ గది నిశ్శబ్దంగా అతడి వెక్కిళ్ళ చప్పుడు వింటోంది. ఆ పేపర్లను సరోజా టీచర్ చేతుల్లో నుండి తీసుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. నిలబడలేకపోతున్నాడు. ప్రిన్సిపల్ మేడం అతడి దగ్గరగా వచ్చింది. కుర్చీ దగ్గరకు తీసుకొని వెళ్ళింది. కూర్చోబెట్టింది. తన టేబుల్ మీద ఉన్న గ్లాసులో నీళ్లను అతడికి చేతికిచ్చింది. ఆమె గొంతులో ఏదో తెలియని ఆత్రత. గంగాదాస్, మీ అమ్మాయి రాసిన ఈ వ్యాసానికి మేము 10/10 మార్కులు ఇచ్చాము.
మాతృదినోత్సవం సందర్భంగా ఇంతకంటే గొప్ప వ్యాసం ఎవ్వరూ రాయలేరు. ఎందుకంటే ఇది ఒక కూతురు తన తల్లి పట్ల చూపే అభిమానానికి వేరెట్ల అభిమానాన్ని వ్యక్తపరుస్తున్న వ్యాసం ఇది. మేము రేపు మన స్కూల్లో మాతృదినోత్సవం జరపబోతున్నాం. దానికి ముఖ్య అతిథివి నువ్వే. నిన్ను మించిన తల్లి ఇంతవరకు మా స్కూల్ చరిత్రలో మాకు తెలియదు. అందుకే నిన్ను సత్కారం చేయాలని నిర్ణయించుకున్నాను. నీ అంగీకారం కోసమే నిన్ను పిలిపించాము. మేము ఈ సత్కారం చేయడానికి ముఖ్య కారణం పిల్లల తల్లులే కాదు, తండ్రులు కూడా అమితంగా ప్రేమిస్తారా అనే విషయం అందరికీ తెలియాలని. నీవు చేసిన ఈ త్యాగానికి, నీవు నీ కూతురు పట్ల చూపిన ప్రేమకు గుర్తింపుగా ఈ సత్కారం చేయాలనుకుంటున్నాను. ఇది ఎందరికో స్ఫూర్తిదాయకం కావాలి. నిన్ను గౌరవించడం ద్వారా మీ అమ్మాయి తన తండ్రి ప్రపంచంలో గొప్ప తల్లి అన్న మాటను నిజం చెయ్యాలి అని అనుకుంటున్నాను. మా స్కూల్లో ఒక గొప్ప తండ్రి ఉన్నాడు అని పిల్లల తల్లిదండ్రులకు చెప్పాలని అనుకుంటున్నాము. నువ్వు మా బడి తోటలో పూల చెట్లను కాపాడే తోటమాలవే మాత్రమే కాదు, నీ జీవితపు తోటలో పూసిన పూబాలను కాపాడుతున్న ఒక చక్కటి తోటమాలివి. అందుకే రేపు నీవే మాకు ముఖ్య అతిథివి.